అధికారం ఉందని కూటమి నేతలు వైసీపీ నాయకులు వేధిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. తమ కార్యకర్తల జోలికొస్తే ఉపేక్షించబోమని అధికార పార్టీ నేతలకు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో హెచ్చరించారు. తమ నేతలు కార్యకర్తలపై వేధింపులు మానుకోవాలని హితవు పలికారు. వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమం ముగింపు సందర్భంగా ర్యాలీకి వేలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు. కూటమి ఇచ్చిన అబద్ధపు హామీలకు సంబంధించిన ఫ్లెక్సీలు, ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి బకాయి పడ్డది. మహిళలకి నెలకు 1500 రూపాయలు ఇస్తున్నారు. ఎవరికైనా ₹1 ఇచ్చారా? 1 కాదు, 2 కాదు, పూర్తిగా విఫలమైంది ప్రభుత్వం. ప్రత్యేకించి రాజానగరం నియోజకవర్గంలో కూడా పరిస్థితులు చూస్తే ఆవేళ మేము అధికారంలో ఉన్నటువంటి సమయంలో దాదాపు 200 కోట్ల రూపాయలు పైబడి మంచినీటి ప్రాజెక్టుని తీసుకొచ్చాం. ఇవాళ దాన్ని ఊసేలేదు. మరో పక్కన ఏదైతే ముంపు ప్రాంతం నుంచి రైతుల్ని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో 100 కోట్ల రూపాయలతో రివర్స్ పంపింగ్ స్కీముని తీసుకొచ్చాం. దాన్ని అటకెక్కించే కార్యక్రమం చేశారు. 20,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే ఎక్కడైనా ఏ ఒక్కరినైనా ఇల్లు కట్టించుకునేటటువంటి పరిస్థితి మీరు కల్పిస్తూ ఉన్నారా? ఏది కూడా లేదు. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రేపు మరో 1-2 నెలల్లోనూ ఇక ఈ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తాం. ఏదైతే 40% మీకు ఇచ్చినటువంటి సమయం పూర్తి అయిపోయింది. ప్రజలు రాజ్యాంగ పరంగా మీకు ఇచ్చినటువంటి 5 ఏళ్ళు